2 నెలల్లో 3 నెలల్లో ఆ ₹1,00,000 తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా? అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతును నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాళ్లకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు లేవు, పోయిన సంవత్సరం పంటలు లేవు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా, మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే, పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.